జపాన్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సాగునీరు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై స్పందించిన స్మితా సబర్వాల్ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా సమాధానమిచ్చినట్లు వెల్లడి. కొనసాగుతోన్న మిథున్ రెడ్డి సిట్ విచారణ. ఏపీ లిక్కర్ స్కామ్ లో అధికారుల క్వశ్చన్. విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు. పీలా శ్రీనివాస్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్. మిన్నంటిన కూటమి శ్రేణుల సంబరాలు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం నెగ్గడంతో హర్షం. సిట్ విచారణకు కసిరెడ్డి గైర్హాజరు. ఇప్పటి వరకు 4 సార్లు నోటీసులు ఇచ్చిన అధికారులు. హైదరాబాద్ బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల యత్నం, అడ్డుకున్న పోలీసులు. ఈ నెల 22న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విజయవాడ భవానీపురంలో ఇన్స్టా మోసం. పెళ్లి పేరుతో డబ్బులు తీసుకున్న కేటుగాడు. మనీ అడగడంతో బెదిరింపులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం అభయారణ్యంలో సిగరెట్ తాగిన వ్యక్తికి షాక్. కేసు నమోదు చేసి 5,000 ఫైన్ విధించిన అధికారులు. ఔరంగజేబ్ను కొందరు హీరోగా చూస్తున్నారు. నెహ్రూ రాసిన వాస్తవాలు చదవాలన్న రాజ్నాథ్ సింగ్. బెంగాల్ ముర్షిదాబాద్ లో ఏం జరుగుతోందో దేశం మొత్తం చూస్తోంది. జిహాదీలు ప్రజల ఇళ్లు, ఆలయాలను తగలబెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణ. హక్కుల కోసం ఢిల్లీలో పురుషుల ఆందోళన. మహిళలతో సమానంగా చూడాలని డిమాండ్. తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అక్టోబర్ 1న రథోత్సవం. తిరుమల కొండపై భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000. ఏపీలో మండుతోన్న ఎండలు. ఇవాళ 4 మండలాల్లో తీవ్ర వడగాలులు. తెలంగాణకు వర్ష సూచన. మరో 2 రోజుల పాటు వానలే వానలు.